హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనండి మహాలక్ష్మిని. ఇవాళ మన వీడియోలో వచ్చేసి మనం రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ అనేది ఉంటుంది మనకి ఇంట్లో ఎప్పుడూ ఉంటుంది. ఉప్మా చేసుకోవడానికి మన తెలుగు వాళ్ళైనా ఎక్కడ వాళ్ళైనా కానీ, నార్త్ వాళ్ళైనా సౌత్ వాళ్ళైనా మన ఇంట్లో ఎప్పుడు ఉండేది ఉప్మా అయితే ఎప్పుడు ఉంటుంది కదా. మనకి ఇక్కడ స్పాంజ్ కేక్ ఎలా రెడీ చేసుకోవాలో మనం రవ్వతోనే చేసుకోవచ్చండి, అద్దరిపోతుంది. ఖచ్చితంగా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మనకి నూనె, చెరీసు, ఇక్కడ ఫ్రూటీ, వెనిలా ఎసెన్సి, చక్కెర పొడి, మైదా. చిన్న కప్పులోది మైదా అండి, పెద్ద కప్పులోది వచ్చేసి షుగర్ పొడి. ఇక్కడైతే రవ్వ అండి. నా దగ్గర ఉప్మా రవ్వ ఉంది, దాన్ని ఒక్కసారి తిప్పానండి, అంతే అలా పొడిగా వచ్చింది. ఇది బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండి, రెండు కూడా. కుకింగ్ ఆయిల్ కూడా తీసుకున్నాను. ఇక్కడ గుల్లగా ఉంటుంది, మీకు కావాలనుకుంటే బటర్ వేసుకోండి, అంటే వెన్న వేసుకోండి. నేను ఇక్కడ రవ్వ వేస్తున్నాను, సగం కప్పు రవ్వ వేసానండి. ఉప్మా రవ్వ తీసుకొని నేను ఇక్కడ ఉప్మా రవ్వ తీసుకుని దాంట్లో అయితే మిక్సీ కొట్టేసుకుని కొంచెం పాలు వేస్తూ, పచ్చిపాలు అనేది కాదండి, మీరు కాచి చల్లార్చుకున్న పాలు వేసుకుంటే బాగుంటుంది. పచ్చి పాలైనా పర్వాలేదండి, ఏమీ అవ్వదు. కాచి చల్లార్చి ఉండాలి ఆ పాలైతే. మీరు ఖచ్చితంగా ఇలా కలిపేసుకోండి. ఒకే డైరెక్షన్లో కలుపుతాం బెస్ట్. రాని వాళ్ళు ఒకసారి రెండుసార్లు ట్రై చేస్తే కనుక వచ్చేస్తుంది. ఇదైతే మైదా పిండి అండి, సారీ షుగర్ పౌడర్ సారీ అండి, ఇది పంచదార పౌడర్ అండి. పంచదార పౌడర్ కూడా నేను ఒక కప్పు, ఏ కప్పుతో అయితే మైదా తీసుకుంటానో అదో కప్తో షుగర్ పౌడర్ అనేది వేసాను. మీరు స్వీట్ ఇంకా కావాలనుకుంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. మీరు ఎక్కువ తింటారా తక్కువ తింటారా షుగర్ని పట్టి వేసుకోండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూసారంటే కనుక మీకు ఆ రవ్వ బాగా నాని ఉంటుంది, షుగర్లో మెల్ట్ అయిపోతుంది. షుగర్ ఏమో మెల్ట్ అవుతుంది, ఆ తర్వాత రవ్వ ఏమో నానిపోతుందండి. దాంట్లోనే మనం ఇప్పుడైతే మైదా పిండి వేసుకోవాలండి. ఇది మైదా నేను ఎంతో వేయలేదు, చూసారు కదా, చిన్న కప్పుతో వేసాను. ఏ కప్తో అయితే మైదా వేసానో అదే కప్తో మన షుగర్ పొడి, అదే కప్తో రవ్వ కూడానండి. మనం ఎక్కువగా చేయట్లేదు, చిన్న కేక్ చేస్తున్నాము, స్మాల్ కేకు. మన ఫ్యామిలీయే చిన్నది కదండి, అందుకోసమే చిన్న స్మాల్ కేక్. ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఈ కేక్ అయితే. మన వీడియో పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. బేకింగ్ పౌడర్ వేసాను, దాంట్లో ఒక్క చిటికెడంతా బేకింగ్ సోడా వేసానండి. దీంట్లోనే నీళ్ళు వేసి కలిపేస్తున్నాను. నీళ్ళు కానీ పాలు కానీ మీ ఇష్టం అండి. నేనైతే నీళ్ళు చల్లాను, కొంచెం నీళ్ళు చల్లి తర్వాత పాలు కూడా వేసానండి. మీరు చూసే ఉంటారు కదా మన వీడియోస్లో, చూడండి తెలుస్తుంది. ఇలా కలిపేశాక దీంట్లోనే ఆయిల్ యాడ్ చేసుకోవాలండి, అంటే ఏ స్మెల్లో లేని ఆయిల్, అంటే మనకి వెన్నెల ఎసెన్సి కొంచెం వేసుకోండి, ఎక్కువ స్ట్రాంగ్ అయిపోతుంది. అంటే మనకి వేడిచెనగ నూనె వాడామంటే బాగోదండి, అది పచ్చళ్ళకి తప్పితే. దీంట్లో నేను సన్ఫ్లవర్ ఆయిల్ వాడానండి, బాగుంటుంది. సన్ఫ్లవర్ నూనె ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది, డీప్ ఫ్రైకి బాగుంటుంది, అలా కొన్ని వాటికి బాగుంటుందండి. పాలు కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ సగం కప్పు వరకు పట్టేసినాయండి పాలు, ఎన్నో కాదు కదా. మీకు జారుడిగా అయితే ఇంకొంచెం జారుడు కావాలని అనుకుంటున్నాను, నేను చూపిస్తాను. అదే విధంగా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి షుగర్ మెల్ట్ అవుతుంది అనేది ఏమీ లేదండి, ఎందుకంటే మనం వేసి ఒక 5 నిమిషాలు పెట్టినప్పుడే షుగర్ పౌడర్ వేసినప్పుడే మెల్ట్ అయిపోయింది. సో తర్వాత అయితే మెల్ట్ అవ్వదండి, మనం ఇలాగ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. అలాగే కలుపుకోవాలండి మొత్తం. మీరు మినిమం 3 మినిట్స్ అన్నా ఇది కలపడం టైం పడుతుంది, అప్పుడే ఫ్లఫీగా వస్తుందండి. మీరు ఇలా కలిపేసి అలా తీసేస్తే మనకి రాదు. కేక్ అనేది చాలా బాగుంటుంది. కొద్దిగా పాలు వేసుకుంటే కలుపుకోండి, ఎందుకంటే పలచగా అయిపోతే ఏమీ చేయలేము కదా. సో మనమైతే ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఇలాగా మనకి ఖాళీ బాండ్లీ ఏదైనా పెట్టేసుకొని దాంట్లో ఒక రింగ్ పెట్టేసుకోండి. నేనైతే ఇక్కడ కేక్ బౌల్ ఉంటుంది కదా, కేక్ టిన్కి ఆయిల్ అనేది రాసేసి ఇలా
బటర్ పేపర్ అనేది వేసేస్తానండి. నా దగ్గర బటర్ పేపర్ ఉంది కాబట్టి బటర్ పేపర్ వేయండి. మీ దగ్గర బటర్ పేపర్ లేనప్పుడు ఏం చేస్తారంటే మీరు మైదా పిండి డస్ట్ చేసేసి దాన్ని దులిపేసేయండి, అంటుకోకుండా వస్తుంది. ఇలాగ మొత్తం మనకి కేక్ బ్యాటర్ అయితే ఎలాగైతే కలిపేసుకున్నామో అంతా కూడా వేసేసి అలా ట్యాప్ చేయండి 2-3 సార్లు. అలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేది గ్యాప్ ఎక్కువగా రాకుండా ఉంటాయండి. ఎయిర్ బబుల్స్ అనేది నేనైతే చెరీస్ పెడుతున్నాను. మనకి కనిపించవనుకోండి లోనికి వెళ్ళిపోతాయి ఇవి, అయినా కూడా చూడడానికి ముద్దుగా క్యూట్గా ఉంటాయి కాబట్టి పెడుతున్నాను. అవి పైకంట వచ్చేస్తుందండి. ఇది మనకి ఈ కేక్ అనేది పైకి వచ్చేస్తుంది, మనకి ఏమీ కనిపించదండి. ఊరికే అలా వేసుకునేటప్పుడు వేసుకోవాలి, లోనికి వెళ్ళిపోతాయి. కానీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఫ్రూటీ వేయడం వల్ల. మన వీడియోస్లో మీరు కావాలనుకుంటే లింక్ పెడతాను చూడండి. ఫ్రూటీ ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. మన వీడియోలో కింద లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఫ్రూటీ వీడియో మీకు వీడియో అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కింద ఖచ్చితంగా లింక్ ఇస్తాను, చూస్తారు కదూ. మన వీడియో నచ్చింది అనుకుంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మన వీడియో కొంచెం రికమెండ్ చేయండి, బాగుందా బాగాలేదా అని చూసుకొని. మీరు చూసారు కదా, ఈ విధంగా మనకి మినిమం ఒక 30 నిమిషాలు అనేది పడుతుందండి. మినిమం 30 నిమిషాలు. లేదు మీ గిన్నె దలసరి ఉంది, మందంగా ఉంది, పలచగా ఉంది, దానిపైన ఏమన్నా దలసరిగా ఉంది పలచగా ఉంది అనే ఏమైనా డిఫరెంట్ ఏమైనా ఉంటే కనుక మీరు ఏం చేస్తారంటే కనుక ఇలా స్టవ్ ఆపేసుకోండి. మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మీద చలార్చుకునే వరకు ఉంచుకోండి. అది ఆల్రెడీ కిందకి వెళ్ళిపోతాయండి అవి, మనకేం టెన్షన్ లేదు. పైన మీకు కనిపిస్తుంది వైట్గా ఉంది అని అనుకోవచ్చు. నేను ఏడి మీదే కట్ చేసి మీకు చూపించేస్తున్నానండి. మీకు తర్వాత ఎలా ఉంటుందని డౌట్ రావచ్చు. వేడి మీద దాని మీదే నేను కేక్ తీసేస్తున్నాను. ఇలా బటర్ పేపర్ వేయడం వల్ల మాడిపోలేదండి, మనకి ఎగ్జాక్ట్లీ కలర్ అనేది వచ్చింది. చూసారు కదా, మనకి కేక్ విధానం అయితే ఇలా ఉంటుందండి. అద్దరిపోతుంది కేక్ అయితే. చెరీస్ చూసారా కిందకు వచ్చేసినాయి నేను పెట్టినవి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదండి. ఇలా చెరీస్ వేసేయండి. అలా మనం ఈ పేపర్ వేయడం వల్ల బటర్ పేపర్ అస్సలు కింద అంటుకోలేదు. చూసారా, పర్వాలేదండి, మన దగ్గర లేకపోయినా కూడా ఏం టెన్షన్ అయితే అస్సలు లేదు. మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇలాగా మనం కట్ చేసుకుంటే చాలండి. ఎంజాయ్ చేసుకుంటూ మనము, మన పిల్లలు, మన ఫ్యామిలీ, పక్కన ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్షిప్కి షేర్ చేసేసి మనం ఎలాగైతే మన ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటూ మన ఫ్యామిలీకి షేర్ చేసుకుని తింటామో మన వీడియోస్ కూడా అలాగే షేర్ చేస్తారు కదూ. చూసారు కదండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఓన్లీ మనం రవ్వతో చేస్తామండి, అద్దరిపోయే టేస్ట్ ఉంది. ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో పూర్తి వీడియో చూడండి. మన వీడియో పూర్తిగా చూసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్లో కూడా మీకు ఎలా వచ్చింది, మీరు ఎలా చేస్తారు అది కూడా కామెంట్ చేస్తారు కదూ. అదిరిపోయిందండి కేక్ అయితే. మన రవ్వతో ఇచ్చి మనకి మైదాపిండితో ఒకటే చేసుకుంటారు, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా పిల్లలకి. ఇప్పుడు సమ్మర్ కదండి, యాక్చువల్లీ మనకి హాలిడేస్ అయితే పిల్లలకి ఇచ్చేసారు. ఇలా చేసి పెట్టారంటే కనుక చిన్న పిల్లలకి బయటికి వెళ్ళి కేక్ కావాలి డాడీ, కేక్ కావాలి మమ్మీ అని అడగరు, అంత బాగుంటుంది. మీరు ఐస్ క్రీములు కూడా ఈ సమ్మర్లో అయితే ఇంట్లోనే తయారు చేయొచ్చండి. మన వీడియోస్లో కూడా కొన్ని పెట్టాము, చూడండి. ఖచ్చితంగా నచ్చిందా, ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.